హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్ వ్లాగ్స్. ఎ డే స్పెంట్ ఇన్ ఎ జూ. సో మేము లాస్ట్ వీక్ జూకి వెళ్ళామండి. సో జూలో చాలా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యానిమల్స్, అంటే జూకి వెళ్తే యానిమల్సే ఉంటాయని అందరికీ తెలుసు. బట్ ఏంటంటే వీ వెంట్ లైక్ బాబు ఫుల్ ఏడుస్తున్నాడు అనమాట. మా రిలేటివ్స్ వచ్చారు కేరళ నుంచి. సో వాళ్ళు వెళ్ళేటప్పుడు వీడు కూడా వెళ్దాము అని అన్నారు. సో మేము వెళ్ళామన్నమాట. సో ఫస్ట్ వచ్చేసి ఫిష్ అక్వేరియంకి వెళ్ళాము. అండ్ ఇది వచ్చేసి టర్టర్స్ అండి. ఇట్ ఈస్ ఓల్డ్ మాట, చాలా ఇయర్స్ ఆఫ్ ఓల్డ్, దగ్గర దగ్గర ఒక 30-40 ఇయర్స్ అనుకుంటాం. అండ్ లైక్ మా అత్తయ్య వాళ్ళు ఫస్ట్ టైం మా హస్బెండ్ తీసుకొని జూకి వెళ్ళినప్పటి నుంచి ఆ టర్టిల్ని చూస్తున్నారు. సో ఇప్పుడు ప్రెజెంట్ ఆ టర్టిల్ అట్లా ఉండేది. సో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ యానిమల్స్ ఉన్నాయి. మంకీస్లో కూడా చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్రీడ్స్ ఉన్నాయి. సో ఆ నేమ్స్ అవన్నీ నేను గుర్తుపెట్టుకోలేక నాకు తెలీదు. సో అది వచ్చేసి వైట్ టైగర్ అన్నమాట. ఇట్స్ సో ఫార్ అన్నమాట మాకు. అదేంటి దానికి అక్కడ ఏమైనా ఫుడ్ ఏమైనా దొరికిందో ఏంటో తెలియదు, కానీ అది అక్కడక్కడే రూమ్ చేస్తూ ఉండేది. సో మేము అట్లా జూమ్ చేసి తీసాము. అండ్ ఇది వచ్చేసి పెద్దది, సేమ్ వైట్ టైగర్. మొత్తం గ్రిల్స్ అండి. ఫోటో కానీ వీడియో కానీ ఏదైనా తీద్దామంటే కూడా ప్రాపర్గా మనకు అస్సలు అవ్వట్లేదు. సో ఒకవేళ కనుక మీకు ఏమైనా డిస్టర్బెన్స్ ఉంటే ఐఎమ్ సారీ, కానీ ఎంజాయ్ చేయొచ్చు. మేము అరౌండ్ 1 o'clock, ఆఫ్టర్నూన్ 1 o'clockకి స్టార్ట్ అయ్యాము. సో జూలోని మనకి ఏంటంటే ఫుడ్ అలాట్మెంట్ అనేది ఉంది. బట్ లైక్ ఎలా అంటే ఓన్లీ మనము కాటన్ బ్యాగ్స్లో తీసుకొని వెళ్ళాలి. ఓన్లీ స్టీల్ గ్లాసెస్ కానీ ప్లేట్స్ కానీ ఏదైనా స్టీల్లో తీసుకొని పోవాలన్నమాట. మనకి పేపర్ అనేది అలౌడ్ లేదు అన్నమాట. చాలా ప్రాబ్లమ్. సో మేమైతే కార్లోనే లంచ్ చేసేసి మేము తీసుకెళ్ళిన ఫుడ్ని కార్లోనే తినేసి మేము 1 o'clock, అరౌండ్ 1 o'clockకి స్టార్ట్ అయ్యామన్నమాట. సో ఇది వచ్చేసి ఎలిఫెంట్స్. ఓన్లీ 2 ఎలిఫెంట్స్ ఉన్నాయి. ఒకటేమో అటు తిరిగింది, ఒకటేమో ఇటు ఫేసింగ్ తోటి ఉంది. అదేమో గ్రాస్ మొత్తం అంతా దాని నెత్తి మీద వేసుకుంది. దానికి ఫీడింగ్ కానీ ఇస్తారు. అదేమో అట్లా ఆడుకుంటుంది అన్నమాట. వాళ్ళు రెండే ఉన్నాయి ఎలిఫెంట్స్, ఎక్కువ కూడా లేవు. ఏదైనా సరే మీకు ఓన్లీ 2 కనబడతాయి. ఇది వచ్చేసి జంగల్ సఫారీ. సో మేము వెళ్ళలేదు ఫ్రెండ్స్. ఇది వెళ్తే మాకు ఎందుకు అంత అనిపించలేదు. ఎందుకు అని అనిపించింది. మనం బయట చూసే యానిమల్స్నే వాళ్ళు సఫారీలో తీసుకొని వెళ్తారు. టికెట్ ఉంది దానికి, సపరేట్ అడల్ట్స్ సపరేట్ అండ్ చిల్డ్రన్స్కి సపరేట్ అన్నట్టు. ఇది బేర్. సో మేము వీడియో తీస్తున్నామని చెప్పి అది అప్పటికదా ఫోజ్ అయ్యి చూసారు ఎంత బాగా ఇచ్చింది, అసలు భలే ఇచ్చింది ఫోజ్. అది బాగా నచ్చి మేము వీడియో తీసుకున్నాము. ఎవరైనా కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ డూ నాట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. మరి ఇలాంటి వీడియోస్ చాలా చాలా పోస్ట్ చేస్తూనే ఉంటాను. బర్డ్స్ డిఫరెంట్, మకావా, ప్యారెట్స్, చాలా చాలా డిఫరెంట్ బర్డ్స్ కూడా ఉన్నాయి. చాలా బాగుంది. లైక్ ఇది మనం జూ మొత్తం తిరగాలంటే దగ్గర ఒక 5 hours అవుతుంది. మేము 1కి స్టార్ట్ అవుతే మాకు అరౌండ్ 4:30, 4:45 అయ్యింది. లైక్ 4.5 hours పట్టింది బాగా తిరగాలి. లేదు మేము తిరగలేము అనుకుంటే మీకు అక్కడ రోడ్ ట్రైన్ ఉంటుంది. సో దాన్ని పిక్ చేసుకొని కూడా మీరు వెళ్ళొచ్చు. టాయ్ ట్రైన్ ఉంది, మేము అది ఎక్కలేదు. సో ప్రతిదానికి ఇక్కడ ఏంటంటే ఫిష్ అక్వేరియంకి వెళ్ళాలంటే సపరేట్ టికెట్ 10 rupees ఉంటుంది. కిడ్స్ అయినా ఎవరికైనా సేమ్ రేట్, అది 10 rupees. అండ్ తర్వాత రెప్టైల్స్ వెళ్ళాలంటే కనుక మీకు దానికి కూడా సపరేట్ టికెట్ అని ఉంటుంది, 30 rupees. కిడ్స్ అయితే 15-20 ఉంది కిడ్స్కి. అండ్ తర్వాత అవుల్ చూడాలంటే కూడా మీకు టికెట్స్ ఉంది అక్కడ కూడా. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్నేక్స్ మాట. ఇవి ఏంటి చాలా ఉన్నాయి. గ్రీన్ స్నేక్, తర్వాత కోబ్రా, ఏవేవో పాములు అండి. అవి నేమ్స్ కూడా మనకు అంత కొన్నిటికైతే నాకు పేర్లే తెలియదు. ఓకే పిల్లలు. అండ్ నెక్స్ట్ వచ్చేది సమ్మర్. మీరు ఇప్పుడు వెళ్ళని అవసరం, వెళ్తే కూడా మీకు అనిమల్స్ అసలు ఏం కనబడవు. చూసారా అక్కడ కింగ్ ఆఫ్ ద ఫారెస్ట్, ద లయన్ ఇస్ కమింగ్ అన్నట్టుంది. అది ఆ లయన్ ఇస్ డిఫరెంట్ మాట. దాన్ని ఎంత చూసినా మనకి తనివి తీరదు. కానీ ఏంటంటే ఒక చిన్న భయం అది ఇక్కడ మనల్ని ఏం చేసేస్తుందో అనేది. మా వాడైతే ఫుల్ ఎగ్జైటెడ్ మాట, జూకి వెళ్ళాము అనే ఎగ్జైట్మెంట్ అయితే చాలా అనిపించింది. ప్లీజ్ డూ నాట్ ఫర్గెట్ టు మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.